మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, నారా లోకేష్ బాబు ఆధ్వర్యంలో ఉమ్మడి కుటుంబం తరపున బీసీ రిజర్వేషన్ బిల్లు 34% అమలు చేయడం అనేది చాలా గొప్ప విశేషం. అధ్యక్ష, బీసీలు అంటే బలహీన వర్గాలు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ముందు బీసీ వర్గాల బతుకులు ఏ విధంగా ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత బీసీ వర్గాలు ఏ విధంగా సామాజికంగా, ఆర్థిక పరంగా, రాజకీయంగా ఏ విధంగా ఎదుగుదల ఉందో మీరు ఒకసారి ఆలోచించాలి. అధ్యక్ష, ఇవన్నీ కూడా అన్న ఎన్టీ రామారావు గారు 40 ఏళ్ల క్రితం పెట్టిన తెలుగుదేశం పార్టీ తరఫున బీసీ వర్గాలందరూ కూడా ఒక బ్యాక్ బోన్ లాగా అండగా ఉండి పార్టీని గెలిపించిన అవకాశాలు ఆ రోజులు ఎక్కువ ఉన్నాయి. అధ్యక్ష, అందువల్ల ఈ బీసీ వర్గాలకు బ్యాక్ బోన్ అనేది గట్టిగా ఉండాలి, బలంగా ఉండాలనే ఆలోచనతో, సామాజికంగా, ఆర్థిక పరంగా, రాజకీయంగా వీళ్ళందరూ కూడా ఎదుగుదల ఉండాలనే ఆలోచనతో అన్న ఎన్టీ రామారావు గారు అందరూ కూడా రాజకీయ పరంగా హక్కులు కల్పించారు. అధ్యక్ష, దాని తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు చేసుకొని ఈ బీసీ వర్గాలన్నీ కూడా ఆర్థిక పరంగా బాగా పైకి రావాలి, సమాజంలో బాగా గౌరవంగా ఉండాలనే ఆలోచనతో అందరికీ కూడా ఆర్థిక పరంగా అండగా ఉన్నందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ నరసరావుపేటలో ఒక అసెంబ్లీ అభ్యర్థి ఎమ్మెల్యేగా డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గెలిచాడంటే అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన నాకు సువర్ణ అవకాశం. నరసరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ అనేది పులివెందులు లాంటిది. అధ్యక్ష, 2 వర్గాల మధ్యలో నాలాంటి వ్యక్తిని ఎవరు కూడా సీట్ ఇవ్వరు. నారా చంద్రబాబు నాయుడు గారు మంచి ఆలోచనతో నాకు 2019లో సీట్ ఇచ్చినప్పుడు నేను ఓడిపోవడం జరిగింది. అధ్యక్ష, కానీ నేను ఆ రోజు తెల్లారి ఓడిపోయిన తెల్లారి నేను అనుకున్నా, ఇక్కడ ఎందుకు ఓడిపోయాను, కులం చూడరు ఓటర్లు, ఎప్పుడు కూడా మతం చూడరు, డబ్బులు చూడరు, ప్రజలు మనల్ని నమ్మాలి. చంద్రబాబు నాయుడు గారు నా మీద ఒక ఆలోచన చేసి నాకు సీట్ ఇచ్చినందుకు నేను ఇక్కడ పోరాటం చేయాలి. 5 ఏళ్ళు పోరాటం చేశా. వైసీపీ ప్రభుత్వం మీద 5 ఏళ్ళు దాదాపు 300-400 ఉద్యమాలు చేశాను. అధ్యక్ష, అన్ని ఉద్యమాల్లో నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు నాకు అండగా ఉండి ధైర్యాన్ని కల్పించి మా కుటుంబానికి అండగా ఉన్నారు. అధ్యక్ష, అందుకనే నేను 5 ఏళ్ళు పోరాటం చేసి అక్కడ గెలవడం జరిగింది. అధ్యక్ష, 20 ఏళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయడానికి నాకు అవకాశం ఇచ్చి ఒక బీసీ వర్గానికి చెందిన వ్యక్తిగా నాకున్న వర్గం 300 మంది ఓటర్లు. అధ్యక్ష, చివరి దాకా కూడా చాలా తక్కువ సామాజిక వర్గం ఉంది, ఈయన సీటు ఇవ్వద్దని కూడా అందరూ కూడా ప్రయత్నం చేశారు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు మంచి మనసుతోటి నారా లోకేష్ బాబు గారు అన్నా నీకు అండగా నేను ఉన్నానని చెప్పి మన ఇద్దరం అసెంబ్లీకి వెళ్దామని చెప్పి నాకు ధైర్యాన్ని నూరిపోసినప్పుడు ధైర్యంతో ముందుకెళ్ళి మొదటి నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీ నేపథ్యం ఉండి మేమందరం కూడా ధైర్యంగా వైసీపీ ముఖం ఎదుర్కొని ఒక ఎమ్మెల్యేగా గెలిచిన ఘనత నేను సాధించినందుకు నేను సర్వదా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉండని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ ఈ బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అధ్యక్ష.